ఉరితీసిన శవం. రచన సికిందర్ గారు. రావ్ అనే వ్యక్తి తననెవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని వస్తాడు డిటెక్టివ్ లాల్ దగ్గరికి. ఇంతకీ ఆ బ్లాక్మెయిల్ చేస్తుంది ఎవరు? దోషులు అతడి భార్య మాధవి అనే అతడి గర్ల్ ఫ్రెండా? అదేంటో తెలియాలంటే ఎంతో సస్పెన్స్తో సాగే ఈ కథలోకి వెళ్ళిపోదామా? చదువుతున్నది దేవి. స్కైలార్క్ రెస్టారెంట్ 6వ నెంబర్ క్యాబిన్లోకి లాల్ స్వింగ్ డోర్ తీసుకుని వెళ్ళి, హలో, మీరు వచ్చేసారన్నమాట అన్నాడు. జగపతిరావు ఉలిక్కిపడి చూసి, మీరు నిజంగా భయపెట్టేశారు అన్నాడు. లాల్ నవ్వుతూ అతడు ఎదురుగా కూర్చుని, ఈ లోకంలో భయపడే వాళ్ళు ఇద్దరు, తప్పు చేసేవాళ్ళు, చేసి తప్పించుకున్నవాళ్ళు. రావు ఇబ్బందిగా కదిలి, నిజంగా ఈ చోటు రహస్యంగా ఉంటుందా మిస్టర్ లాల్ అన్నాడు. లాల్ తలూపాడు. మీరిక్కడ నన్ను కలుసుకున్నట్లు ఎవరికి తెలియదు. ఈ హోటల్ స్టాఫ్ అంతా నాకు తెలుసు. చాలా నమ్మకమైన వాళ్ళు, రహస్యాలు ఉంచుతారు. ఇప్పుడు చెప్పండి, మీకు వచ్చిన ఆపదేమిటి? రావు చెప్పబోయి వెయిటర్ లోపలికి రావడంతో ఊరుకున్నాడు. అతడికేదో ఆర్డర్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు రావు. మిస్టర్ రావు, నేను బ్లాక్మెయిల్లో ఇరుక్కున్నాను. ఇది మీకు సామాన్యము అని అనిపించవచ్చు, రొటీన్గా తోచొచ్చు, కానీ నా చేతి నుంచి 5 లక్షలు ఆముదంలా వదిలేలాగా ఉన్నాయి. దీన్ని మీరు ఆపాలి. లాల్ నవ్వాడు. ఏం బ్లాక్మెయిల్? ఇందాక ఫోటోలు అందాయి. ఏం ఫోటోలు? నా ఫోటోలు, మాధురితో కలిసి ఉన్న ఫోటోలు. ఆమెవరు? మీ భార్య? ఓహో కాదు, గర్ల్ ఫ్రెండ్. ఓ ఐ సీ. ప్రతి పాపం ఒక శిక్షను వెంట తెస్తుందనుకుంటున్నాను. మిమ్మల్ని ఎన్నుకున్నది నీతులు చెప్పడానికి కాదు. మరెందుకో చెప్పండి. వాడిందాక ఫోన్ చేసి రేపు రాత్రికల్లా 5 లక్షలు సిద్ధం చేయమన్నాడు. రాత్రి 11 గంటలకి కారులో లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తూ, తర్వాత వాడు చెప్పే నిర్దిష్ట స్థలంలో బ్రీఫ్ కేసుని జార విడవాలట. తర్వాత వెనక్కి చూడకుండా తిరిగి పొమ్మన్నాడు. డబ్బులు సరిగ్గా ఉంటే తెల్లారేసరికల్లా నెగటివ్స్ అందుతాయట. బాగుంది, అయితే మమ్మల్ని చేయమంటారు. ఆ సమయానికి మీరక్కడ మాటు వేసి వాడి మక్కలు ఎరగొట్టమంటాను అన్నాడు రావు. అరవకండి, ప్రైవసీ దెబ్బతింటుంది. లాల్ వారించాడు. బ్లాక్మెయిలర్ అంత అజాగ్రత్తగా ఉండడు. నెగటివ్స్ ఎక్కడున్నాయో మనకు తెలియదు కదా. ఒకవేళ అతన్ని పట్టుకుంటే ఆ నెగటివ్స్ బట్టబయలై మీరు వీధిపాలయ్యే ఏర్పాటు ఏదైనా చేశాడేమో తెలియదు కదా. కాబట్టి అలా చివరి క్షణంలో అతన్ని పట్టుకోవడం మంచిది కాదు. అయితే ఏం చేస్తారు? ఎప్పుడు పట్టుకుంటారు? ముందు అతన్ని నేను ట్రేస్ చెయ్యగలనేమో చూడాలి కదా. రేపు రాత్రి లోపల పట్టుకోవాలి. పట్టుకున్నామంటే బోన్లో పడి దిక్కులు చూడడం తప్ప మిమ్మల్ని రచ్చకిడ్చే అవకాశ మార్గాలు ఏవి అతడికి ఉండకూడదు. ఫోన్లో అతని కంఠం గమనించారా? ఎలా ఉంది? కొత్త కంఠం. ఆ కంఠంతో నాకు పరిచయం లేదు. ఈ మాధురి ఎలాంటిది? ఇందులో ఆమె హస్తం ఉందంటారా? లేదు, ఆమె చాలా నమ్మకస్తురాలు. ఫోటోలు ఎలా అందాయి? పోస్ట్లో. ఎక్కడున్నాయి? చూసి వెంటనే కాల్ చేశాను. ఓ ఐ సీ. లాల్ కోపాన్ని అణుచుకున్నాడు. కవర్ కూడానా? కవర్తో పాటే కాల్ చేశాను. అసలు ఆ ఫోటోలు ఎక్కడ తీయబడ్డాయో తెలుసా? నా ఇంట్లోనే తీయబడ్డాయి. మీ ఇంట్లోనా? అయితే మీ భార్య? అప్పుడు ఆమె ఊరికెళ్ళింది వారం క్రితం. అదే రోజు రాత్రి నేను మాధురిని పిలిచాను. ఆ ఫోటోలు అప్పుడే తీయబడ్డాయా? అవును. ఎలా తెలుసు? నేను మాధురిని ఇంటికి ఒక్కసారే పిలిచాను. అయితే అవి రాత్రిపూట తీయబడ్డాయన్నమాట. అవును అన్నాడు లాల్. రాత్రిపూట ఫోటోలు తీయాలి అంటే కొన్ని ఇబ్బందులుంటాయి. ఫ్లాష్ లేకుండా తీయలేరు. కాబట్టి అప్పుడు ఆ మెరుపుకి పెట్టలు బెదిరిపోతాయి. రోజు బాగాలేకపోతే వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తింటాడు తీసేవాడు. మీకు ఎన్ని ఫోటోలు అందాయి? 3. ఎన్ని భంగిమల్లో? 3 భంగిమల్లో. నో, ఇంపాసిబుల్. 3 సార్లు ఫ్లాష్ గన్ వెలిగినా మీరు ఎవ్వరూ గమనించనంతటి. లాగిపోయాడు క్షణం. తర్వాత నెమ్మదిగా అన్నాడు, తమ్మకమా మైకమా?
అందులో ఉన్నారంటే అది సమంజసంగా లేదు. లాల్, మీకు విషయం చెప్పాలి అన్నాడు రావు వెంటనే. లాల్ నవ్వాడు. చెప్పండి, రహస్యాలు ఉండకూడదు, సిగ్గు విడిచిపెట్టాలి. ఆ రాత్రి మేమిద్దరం చెరో పెగ్గు జిన్ను పుచ్చుకున్నాం. కాసేపట్లో మాధురికి ఏదో మైకం కమ్మి సోలిపోయింది. ఆ తర్వాత నాకు కూడా అదే జరిగింది. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. నా లిమిట్ 6 పెగ్గులు. ఒక్క పెగ్గులు అనేదే కాదు, ఆ పెగ్గు ఎందుకంత తీవ్రంగా పనిచేసిందో నాకు తెలియదు. సుమారు 2 గంటల తర్వాత కళ్ళు తెరిచాను. మాధురి ఇంకా అలాగే ఉంది. అప్పుడు జరిగింది గ్రహించి ఆ జిన్ను పాడైపోయింది అని అనుకున్నానే కానీ క్రితం రోజు వరకు దాన్ని వాడాను కదా, సగం బాటిల్ పూర్తయింది కదా, ఇంతలోనే చెడిపోవడం అసంభవమని అనిపించింది. అది ఎలా చెడుతుందో, అప్పుడు దాని ప్రభావం ఏంటో నాకు తెలియదు. డీలర్కు ఫిర్యాదు చేయాలని కూడా అనుకున్నాను, కానీ ఉదయం లేచాక దాని విషయమే నేను మర్చిపోయాను. వారం గడిచింది. ఆ బాటిల్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడుందా? ఉంది, ఫ్రిడ్జ్లో. మరొక 2 సీసాలు సీల్ విప్పినవి కూడా ఉన్నాయి. మీరు పెగ్ అందిస్తున్నప్పుడు మాధురి అభ్యంతర పెట్టలేదా? లేదు, వెంటనే తాగేసింది. ఆమె బాటిల్ ముట్టుకుందా? లేదు. వాటిని నేను ప్రాణంలా చూసుకుంటాను, ఎవరిని ముట్టుకోనివ్వను. అయితే ఆ బాటిల్ మీద మీ వేలి ముద్రలతో పాటు మరొకరి వేలి ముద్రలు కూడా ఉండవచ్చు. ఎందుకుంటాయి? ఎందుకంటే బ్లాక్మెయిలర్ వాటిలో ఏదో మత్తుమందు కలిపి మిమ్మల్ని సుషుప్తిలోకి పంపి ఫోటోలు తీశాడు గనక. ఆ ఫోటోల్లో మీరిద్దరు యాక్టివ్గా ఉండి ఉండరు, నిస్త్రాణంగా సోలిపోయి ఒకరి బాహువుల్లో ఒకరు. ఓహో, మీకెలా తెలుసు? మీరు ఆ ఫోటోలు చూడలేదు కదా. నా మెదడులో క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ ఉందిలేండి. లేకపోతే మీ జిన్ ప్రభావానికి ఇంతకంటే కారణాలు నాకు కనిపించడం లేదు. జిన్ విస్కీలో కూడా సీలు తెరిచినవి అతడు మత్తు పదార్థం కలిపి మీరు తాగి పడిపోయాక కావలసిన భంగిమల్లో ఫోటోలు తీసుకున్నాడు. అందుకే మీరు కెమెరా ఫ్లాష్ మెరుపు కూడా చూడలేకపోయారు. కాబట్టి ఫ్రిడ్జ్లో బాటిల్స్ అన్నిటి మీద వేలిముద్రలు తీయాలి. అతడు ప్రొఫెషనల్ అయి ఉంటాడు. ఆ మెచ్యూరిటీ లేకుంటే మీ వంటి పెద్ద చేపలకు గాలం వేసే సాహసం చేయడు కదా. మీరు ఆ ఫోటోలు నాశనం చేసి పొరపాటు చేశారు. వాటి మీద విలువైన సాక్ష్యాధారం లభించవచ్చు. వేలిముద్రలు. మీరు త్వరపడ్డారు. వెల్, బాటిల్స్ మీద పరాయి వేలిముద్రలుంటే వాటిని రికార్డ్స్లో వెరిఫై చేస్తే ఫలితం ఉండొచ్చు. అప్పుడు అతన్ని పట్టుకోవడం సులభమవుతుంది. మీ భార్య ఊరి నుంచి తిరిగి వచ్చిందా? 3 రోజుల క్రితమే. అయితే ఓ పని చేయండి, సాయంత్రం 6 గంటలకి ఆమెను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఇంట్లో ఉండకూడదు. సాయంత్రం జాన్ వెళ్ళి వేలిముద్రలు సేకరిస్తాడు. 9 గంటల వరకు సమయం ఇచ్చి మళ్ళీ తిరిగి రండి. ఈ లోపల జాన్ పని పూర్తి చేసుకుంటాడు. మీవి, మీ భార్యవి వేలిముద్రలు స్పెసిమన్స్ తీసుకోవాలి. అందుకోసం సాయంత్రం వెళ్లే ముందు వాటిని వదలండి. ఎలా? మీ మిస్సెస్ను గ్లాసులో మంచినీళ్ళు దెమ్మనండి. తెచ్చాక గ్లాస్ మీద జాగ్రత్తగా మరోవైపు పట్టుకొని తాగి ఫ్రిడ్జ్ మీద పెట్టేయండి. అలాగే అన్నాడు రావు. కానీ లాల్, ఆ మర్నాటి నుంచి ఆ విస్కీ తాగుతున్నాను. అందులో మార్పేం కనిపించటం లేదు. అందులో మందు కలిపే ఉండడు. మీకెలా తెలుసు? ఎందుకు కలపడు? ఆ రాత్రి మీరు జిన్ను మాత్రమే తాగుతారని అతడికి తెలుసా? మీరు నమ్మండి, ఆ విస్కీ స్వచ్ఛంగా ఉంది. లాల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. అయితే ఇందులో మాధురి హస్తం ఉండాలి. మీ అభిరుచులు ఆమెకు తెలుసు అనుకుంటా. తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవడం ఆమె వృత్తికి ముఖ్యం. ఆ రాత్రి మీరు జిన్ను తీసుకుంటారని పసిగట్టింది. అందులో పదార్థం కలిపింది. మీకు అనుమానం రాకుండా మీతో పాటు తను కూడా తీసుకుంది. ఆ తర్వాత ఆమె బాయ్ ఫ్రెండ్ ఊడిపడి పని పూర్తి చేసుకొని ఉంటాడు. ఇది నా ఊహ. ఆమె అడ్రస్ ఇవ్వండి, కనిపెట్టి చూద్దాం. జగపతిలో ఒక చిన్న కాగితం మీద అడ్రస్ రాసి జేబులోంచి ఒక నోట్ల కట్ట తీసి దాంతోపాటు అందిస్తూ, మీరు నా సమస్యలు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు మిస్టర్ లాల్. చాలా తృప్తిగా ఉంది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు అన్నాడు. లాల్ నవ్వాడు. ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? 2 దగ్గర ఉంటాయి.
అయితే మీ తాళం మాకివ్వండే. రావు లేచాడు. వెల్, మీరిక నిశ్చింతగా ఉండండి అన్నాడు లాల్. వాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? అనవసరంగా వర్రీ కావద్దని చెప్పండి. అలాగే, రాత్రి ఇంటికొచ్చాక మీకు ఫోన్ చేస్తాను. ఎంతవరకు వచ్చిందో చెప్పండే. తలూపి లేచి బయటికి నడిచాడు లాల్. ఆ రాత్రి 8 గంటలకి జాన్ బ్రీఫ్ కేస్తో ఆఫీస్లోకి ప్రవేశించాడు. పార్ట్నర్, నువ్వు ఇక రిటైర్మెంట్ పుచ్చుకోవాలి. అలాగా? ఎందుకు? నీ ఐడియా ఫలించలేదు. ఏంటి? ఏం జరిగింది? ఏమిటా నవ్వు? జాన్ నవ్వాపుకుని, వేలిముద్రల వంటి సున్నితమైన విషయంలో నువ్వు అత్యాశకు పోవడం మంచిది కాదని ఉదయమే చెప్పాను. సమయం, శ్రమ వృధా తప్ప అక్కడ అసలు మరో వేలిముద్రలే లేవు, రావి తప్ప. గ్లాస్ మీద అతడి భార్యవి స్పెసిమన్స్ సేకరించాను. ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్స్ అన్నిటి మీద రావి తప్ప మరే వేలిముద్రలు లేవు. రావు తాగిన జిన్ బాటిల్ మీద జాన్ బ్రీఫ్ కేసులోంచి కొన్ని కవర్లు తీసి వాటిలో ఒకదాన్ని లాల్కిచ్చాడు. వాటిలో వేలిముద్రలు ఉన్నాయి. భూతద్దం అందుకొని పరిశీలించాడు. జాన్ మరొక కవర్లోంచి ఇంకొన్ని స్పెసిమన్స్ తీసి అందించాడు. ఆ తర్వాత అన్నాడు, జిన్ బాటిల్ మీద, విస్కీ బాటిల్ మీద, మిగతా అన్ని బాటిల్స్ మీద వేలిముద్రలన్నీ రావుతో సరిపోతున్నాయి. అతడి భార్య వేలిముద్రలు ఆ గ్లాస్ మీద తప్ప మరెక్కడా లేవు. ఇంకెవ్వరి వేలిముద్రలు ఎక్కడా లేవు. క్షుణ్ణంగా గాలించాను. అన్ని బాటిల్స్ మీద ఆటోమైజర్తో యాంథ్రాసిన్ పౌడర్ చల్లి. యాంథ్రాసిన్ చల్లావా? ఓహో సారీ, ఇంకా నిషా దిగలేదు. యూనివర్సల్ గ్రే పౌడర్ చల్లి, క్యామిల్ బ్రష్తో పల్చగా అద్ది ఉత్పన్నమైన వేలిముద్రల మీద ఈ టేప్స్ అంటించి లాగాను. పర్ఫెక్ట్ జాబ్. ఎక్కడ చెడిపోలేదు. పాయింట్స్, రేఖలు కూడా స్పష్టంగా వచ్చాయి. లాల్ 10 నిమిషాల సేపు మిగతా కవర్స్లోని వేలిముద్రలను కూడా పరిశీలించి నెట్టూర్చాడు. గ్లౌజ్ ఉపయోగించి ఉండాలి, ఏమంటావు? జాన్ తలూపాడు. మరో విషయం, నువ్వు చెప్పినట్టు జిన్లో కల్తీ ఏం లేదు. నేను రుచి చూశాను. పూర్తి జిన్ తాగేశాను. అది చూపవలసిన ప్రభావం కంటే శక్తివంతంగా ఏమీ లేదు. విస్కీ కూడా తాగాను. అది కూడా అసహజంగా ఏం లేదు. మిగిలిన బాటిల్స్ ఏవి సీల్ విప్పలేదు. ఒకవేళ నీ అనుమానం నిజమై జిన్లో మత్తుమందు కలిసి ఉంటే నేటికి అది శక్తి కోల్పోయి ఉండొచ్చులే. అది ఆ పదార్థ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒప్పుకోకపోతే అసలు బాటిల్లో కలిపి ఉండకపోవచ్చు. గ్లాసులో పోసాక మాధురి రహస్యంగా రావు జిన్లో కలిపి ఉండొచ్చు. ఆమెమో మామూలు జిన్ను తాగి నటించి ఉండొచ్చు. అప్పుడు రావేమో మత్తులోకి జారుకున్నాడు. బాయ్ ఫ్రెండ్తో మిగతా తతంగమంతా జరిపించి ఉండొచ్చు. ఏమంటావు? ఇప్పుడు మార్గం ఏమిటంటాను అన్నాడు లాల్ నిస్పృహగా. ఆ వేలి ముద్రల మీద నేను చాలా ఆశ పెట్టుకున్నాను. ఫలితం లేదు. ఈ మాదిరి కూడా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది. ఆమెనెవరూ కలుసుకోలేదు. ఆమెని రాత్రిళ్ళే కలుసుకుంటారేమో అన్నాడు జాన్. పగలు విశ్రాంతి తీసుకుంటుందేమో. ఆమె ఈ బ్లాక్మెయిల్ వ్యవహారం నడుపుతూ విశ్రాంతిగా ఉంటుందా? బిజీగా ఉంటుంది. ఫ్రెండ్స్తో సమావేశాలు జరుపుతూ సూచనలు ఇస్తూ. ఆమె ఫ్రెండ్ తప్పక కలుసుకొని ఉండాలి కదా. కానీ అతడు జాడలేదు. ఉదయం నుంచి ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంది. రాత్రి కలుసుకుంటారేమో. రహస్యంగా ఉంటుంది. అవును, 10 గంటలకి సిరాక్లో ఆమె ప్రోగ్రాం ఉంది. అదయ్యాక కనిపెట్టాలి. వస్తావా? సరిగ్గా 9:30కి ఫోన్ మోగింది. లాల్ రిసీవర్ ఎత్తాడు. హలో లాల్, ఏం తెలుసుకున్నారు అన్నాడు. ఏం లేదు. అక్కడ అసలు ఏ వేలు ముద్రలు లేవు. అయితే ఎలా? మాధురిని కనిపెడుతున్నాం. ఏ క్షణంలోనైనా వాళ్ళిద్దరూ బయటపడవచ్చు. సహనం వహించాలి, అంతే. అది ఈ రాత్రికే జరుగుతుంది. ఆమె ఫ్రెండ్ తప్పకుండా ఎక్కడొక్కడ కలుసుకుంటాడు. అప్పుడు అతన్ని ట్రాప్ చేస్తాం. ఎలా? ఏ మార్గం ఆలోచించారు? నేను ఇప్పుడే చెప్పలేను. మీరు నిశ్చింతగా ఉండండి. రేపు రాత్రి లోపల ఎలాగైనా అతన్ని పట్టుకుంటాను. మిమ్మల్ని నమ్ముతున్నాను లాల్. నేనిక నిశ్చింతగా ఉంటాను. మీరు ఉదయం ఫోన్ చేసి ఏ విషయము? హలో, హో గాడ్, ఏంటిది?
లాల్ కళ్ళు చిట్లిచ్చాడు. ఏంటి మీరనేది? ఇక్కడ ఈ ఫోన్ మీద ఏమిటది? ఏంటది? అసహనంగా అన్నాడు. అవతల క్లిక్కుమన్న శబ్దం వినిపించింది. లైన్ కట్ అయింది అకస్మాత్తుగా. లాలు అలాగే ఉండిపోయాడు కొన్ని క్షణాలు. ఆ తర్వాత ఉలిక్కిపడి మళ్ళీ డయల్ చేశాడు. కానీ రెస్పాన్స్ లేదు. ఏంటి గొడవ అన్నాడు జాన్. రావు మధ్యలో ఫోన్ కట్ చేశాడు. ఏమీ చెప్పకుండానా? ఫోన్ మీద ఏదో ఉందన్నాడు. ఏముంది? అదే చెప్పలేదు, టక్కును పెట్టేశాడు. ఫోన్ మీద, మైక్ పీస్ మీద ఏముంటుంది జాన్? బ్లాక్ మెయిలర్ ట్రాప్ చేశాడా? రావు దాని మీద బగ్గు చూశాడా? బగ్స్ పైకి కనిపించేలాగా అమర్చారు కదా. అయితే ఏముంటుంది? బల్లిని చూశాడా లేక బొద్దింక? దేని తాలూకు చిహ్నమో చూశాడు. ఏమిటది? నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు? ఫోన్ని ముట్టుకున్నావా విస్కీ చేతులతో? లేక వేలిముద్రలు తీస్తున్నప్పుడు పౌడర్ లేదు? నేను ఫోన్ని అసలు ముట్టుకోలేదు. ఓహో, మళ్ళీ డయల్ చేస్తే అతను ఎందుకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు? అసలు ఏం చేస్తున్నాడు? లెటస్ రన్, పద వెళ్ళి చూద్దాం. లాల్ ఉలిక్కి పడ్డాడు. జాన్, ఎస్. మా సంభాషణ ఎవరో రహస్యంగా విన్నారు. ఎవరు? ఎలా? రావుతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో క్లిక్మన్ శబ్దమైంది. అతడింట్లో ఎక్స్టెన్షన్ ఉండాలి. మా మాటలు వింటున్నది ఎవరో మధ్యలో కంగారుగా డిస్కనెక్ట్ చేశారు. ఎవరు? అతడింట్లో ఇంకెవరున్నారు? భార్య తప్ప. అవును, భార్య. లాల్ ముఖం ప్రసన్నమైంది. ఈ భార్య ఇందులో ఎక్కడ ఎముడుతుంది జాన్? ఆమె ఎలా ఉంటుంది? ఆమెను ఒకసారి చూడాలి. మా మాటలు విని ఉంటే ఫోన్ మీద ఉన్నదేంటో తెలుసుకుంటుంది. జాన్ ఫోన్ చేశాడు. హలో మిస్టర్ రావ్. ఎవరు? జాన్ ఉలిక్కిపడి నిటారుగా కూర్చున్నాడు. రావు గారు ఉన్నారా? లేరు, నేను మిస్సెస్ రావుని. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే హడావిడిగా వెళ్ళిపోయారు. ఎక్కడికో చెప్పలేదు. మీరెవరు? సారీ, ఆయనతోనే మాట్లాడాలి. జాన్ పెట్టేశాడు. మరో నంబర్ తిప్పాడు. మాధురి కూడా ఇంట్లో లేదు అన్నాడు. క్లబ్కే వెళ్ళుండాలి. రావు ఎక్కడికో చెప్పకుండా వెళ్ళాడని భార్య అంది. బహుశా క్లబ్లో మాధురిని కలుసుకోవచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేనేమో రావు ఇంటికి వెళ్తాను అన్నాడు లాల్. అతడి భార్య గొంతు ఎలా ఉంది? ఆడవాళ్ల గొంతులానే ఉంది. అది కాదు, పెద్ద మనిషి కంఠమా, వయసులో ఉన్న కంఠమా? సారీ బాస్, నేను గమనించలేదు. నీకెవరి కంఠం కావాలి? నీ కంఠం కావాలి, పిసుకుతాను. ఆమెను చూసి ఆశ్చర్యం వేసింది లాల్కి. ఆమె వయసు 30 లోపే ఉంటుంది. ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచంలో అందమైన వాళ్ళు చాలామంది ఉంటారని లాల్కి తెలుసు. అతన్ని ఆశ్చర్యపరిచింది 50 పైబడ్డ జగపతిరావుకి ఆమె భార్య కావడం. తేరుకొని నవ్వాడు. మీరు మిస్సెస్ రావు? అవునా? ఆమె తీక్షణంగా చూసింది. అవును, ఆయన లేరని చెప్పానుగా ఫోన్లో. లేరని చెప్పలేదు, వెళ్ళిపోయారు అని చెప్పారు. ఆమె తీక్షణంగా చూసింది. ఆయనతో ఏం పని? చాలా ముఖ్యమైన పని. ఆయనతోనే మాట్లాడాలి. అయితే ఆయన వెళ్ళిపోయారని, లేరని తెలిసి ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుందామని. ఎక్కడికి వెళ్ళారో నాతో చెప్పి వెళ్ళలేదన్నాను కదా ఫోన్లో. ఇప్పుడు ఆలోచించుకొని చెప్పండి. నాతో ఎక్కడికి వెళ్ళుంటారు? అసలు ఆయనతో పనేంటో చెప్పండి, ఊహిస్తాను. నేను బొంబాయి నుంచి వచ్చాను, స్టాక్ ఎక్స్చేంజ్ ఏజెంట్ని. ఆ విషయాలు మీకు అర్థం కావు. ఆయన్ని అత్యవసరంగా కలుసుకోపోతే 5 లక్షలు నష్టమని మాత్రం చెప్పగలను. నవ్విందామె. మీరు నటించలేరు. మారువేషంలో తప్ప. మీ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. జనం మిమ్మల్ని ఇట్టే గుర్తుపట్టేస్తారు. లోపలికి రండి. డిటెక్టివ్ లాల్. జాన్ ఏడి? మీరంటే నాకు ఎంతో ఇష్టం. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. లాల్ నవ్వుతూ వెళ్ళాడు. మీరు పేరు చెప్పనే లేదే? ఇష్టం లేదా? మిమ్మల్ని మిస్సెస్ రావు అనే. మళ్ళీ నవ్విందామె. నా పేరు మాధవీలత. మాధవి అని పిలవండి చాలు. వెరీ వెల్. లాల్ చుట్టూ చూశాడు. ఎక్కడా ఫోన్ లేదు. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే డిటెక్టివ్ లాగా ఉండరు. చాలా సింపుల్గా, ఆర్భాటం లేకుండా ఉంటారు. నేను డిటెక్టివ్ని అని తెలియడానికి మెళ్ళో భూతద్దం, చేతిలో పిస్తోలు పట్టుకోవాలా అన్నాడు.
అసలు విషయానికి వద్దాం. ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయారు? ఆమె మొహంలో నవ్వు మాయమైంది. నాకు తెలియదు. ఈ గొడవలేమిటో అసలు అంతు చిక్కడమే లేదు. ఆయన ఫోన్ మీద చూసిందేంటి? ఆమె కళ్ళు విశాలం చేసి, ఫోన్ మీద ఏం చూస్తారు? అది మీకెలా తెలుసు? మీకులాగానే నాకు తెలుసు. ఆయన చెప్పగా నేను ఫోన్లో విన్నాను. మీరు ఎక్స్టెన్షన్లో విన్నారు, అంతే తేడా. నేను ఎక్స్టెన్షన్లో విన్నానా? ఈ ఇంట్లో ఇంకెవరు లేరనుకుంటాను. అసలు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ భాషలోనే అంటున్నాను కదా. నాకేం తెలియదు. మీరు పొరబడుతున్నారు, మీరు బుకాయిస్తున్నారు. మీరు ఎక్స్టెన్షన్లో మా మాటలు విన్నారని నాకు నమ్మకంగా తెలుసు. ఎలా తెలుసు? ఎలా ఆరోపిస్తున్నారు? అలా ఒకరి మాటలు వినే అలవాటు, ఒకరి ఉత్తరాలు చదివే దుర్బుద్ధి నాకెప్పుడూ లేవు. లాల్ చూశాడు. అయితే ఇక్కడ ఇంకెవరున్నారు వినడానికి? దెయ్యంగానే వినదా? నా ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంటే నేను ఊరుకోను. మీరు కాస్త ఆలోచించి మాట్లాడండి. సాయంత్రం మేము బయటికి వెళ్ళాక ఇంట్లోకి ఎవరో వచ్చారు. ఎవరో తిండి దొంగ. కిచెన్లో స్టవ్ వేడిగా ఉంది. గిన్నెలో పాలు లేవు. కాఫీ పొడి, చక్కెర డబ్బాలు స్థానాలు మారాయి. అంతేగాక ఒక ఆమ్లెట్ కూడా మాయమైంది. లాల్ ముఖం ఎర్రబడింది. ఎవరొచ్చి ఉంటారు అన్నాడు బలహీనంగా. నాకెలా తెలుసు? మీరే కదా డిటెక్టివ్లు, తెలుసుకోండి. ఈ పాడుగోల నాకంటే మీకే బాగా తెలుసు. సరే, ఫోన్ ఎక్కడా? దాని మీద ఏముందో నేనే చూస్తాను. మీరు చూడకూడదు. ఎందుకు చూడకూడదు? ఫోన్ బెడ్రూమ్లో ఉంది. ఉంటే ఏంటి? నా ఇంట్లో నాకు ప్రైవసీ ఉండదా? దాన్ని భంగపరచడానికి మీరెవరు? మిస్టర్ లాల్, మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. మీరు రాత్రిపూట ఒంటరిగా ఉన్న ఆడదాని ఇంట్లో చొరబడి అఘాయిత్యం జరుపుతున్నారు. చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. బెదిరిస్తున్నారా? ఆల్ రైట్, అయితే వినండి. మీ వారు బ్లాక్మెయిల్లో ఇరుక్కున్నారు. ఆయన ప్రతిష్టకు ప్రమాదం ఉంది. మేం బ్లాక్మెయిలర్ని ట్రేస్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. మీ వారికి ఎలాంటి ఆపద రాకుండా మేం చూస్తాం. ఇప్పుడు మీరు పట్టుదల మాని సహకరిస్తారా? సహకరించను. కట్టుకథలు చెప్పకండి. దయచేసి ఆయన వచ్చాకే రండి. ఆయన ఎలా వెళ్ళారు? కారులో వెళ్ళారు. మీరెప్పుడు వచ్చారు? 9:30 కావస్తోంది. భోంచేశారా? లేదు, కిచెన్లో సర్దుతున్నాను. ఇంతలో ఆయన కిందకి దిగొచ్చి హడావుడిగా వెళ్ళిపోయారు, ఏమీ చెప్పకుండానే. అవును, అంతకుముందు ఫోన్లో మాట్లాడుతున్నారు. ఎక్స్టెన్షన్ ఎక్కడుంటుంది? ఆ పక్క గదిలో, అరిచిందామె కోపంగా. ఆయన బట్టలు మార్చుకున్నారా? లేదు, అలాగే వెళ్ళిపోయారు. అప్పుడు మీరేం చేశారు? భోజనం చేశాను. బట్టలు మార్చుకోకుండానే? అవును. మీ ఆచారం వింతగా ఉందండి. ఆయన వెళ్తున్నప్పుడు లేక వెళ్ళిపోయాక మళ్ళీ ఫోన్ మోగింది కదా? అవును, అప్పుడు నేనే ఎత్తాను. అప్పుడు ఎత్తలేదు. ఆయన డిస్కనెక్ట్ చేసిన వెంటనే నేనే డయల్ చేశాను. అప్పుడు రెస్పాన్స్ లేదు. తర్వాత జాన్ చేసినప్పుడు మీరు పలికారు. అయితే మొదటిసారి వినుండను. వినే ఉండాలి. ఈ రాత్రి సమయం, శబ్దాలు దూరంగా వ్యాపిస్తాయి. ఇంట్లో ఏమో మనుషులెవరూ లేరు సందడికి. నాకేం వినిపించలేదు అప్పుడు. కానీ మిమ్మల్ని చూస్తే భోజనం చేసినట్టే లేదే. ఎలా అనుకుంటున్నారు? అసలు ఏంటి మీ ఉద్దేశం? మీరు బయట నుంచి వచ్చి ఇంకా ముఖం కూడా కడుక్కోలేదు. మీ బట్టలు బాగా నలిగిపోయాయి. తల చెదిరింది. ముఖం మీద చెమట, జిడ్డు. వెల్, మీరు చేతులు ఎందుకు దాస్తున్నారు? అవెందుకు అలా వణుకుతున్నాయి? మిస్టర్ లాల్, వెళ్ళిపోండి. మీ పిచ్చి మాటలతో నన్ను హేళన చేస్తున్నారు. ఐఎమ్ సో సారీ. నేను ఇప్పుడు అసలు వెళ్ళదలుచుకోలేదు. అంటే ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. మీ ఇల్లు బాగుంది. బాగానే అలంకరించారు. పెయింటింగ్స్ బాగున్నాయి. ఇందిరాగాంధీ అంటే ఇష్టమా? మా వారికి ఇష్టం. చాలా బాగుంది. భర్తల ఇష్టాల్ని తెలుసుకుని నడుచుకునే భార్యలంటే నాకు చాలా గౌరవం. ఒక్కసారిగా ఫోన్ మోగింది. ఆమె కంగారుగా చూసింది. లాల్ నవ్వాడు. మీ వారే కావచ్చు. మీరు ఇక్కడే ఉండండి, నేను చూసొస్తాను. ఆమె గిరుక్కున తిరిగి మెట్లెక్కి పైకి ఉరికింది. లాల్ వేగంగా పక్క గదిలో దూరి ఎక్స్టెన్షన్ ఎత్తాడు.
అవతలి కంఠం అంటోంది. హలో, ఎవరు అవతల? అది జాన్ గొంతు. మీరెవరు అసలు? మీరు మిస్సెస్ రావు కదూ? ఓహో, మళ్ళీ మీరేనా? నటించకండి. మీరెవరో నాకు ఇప్పుడు తెలుసు. డర్టీ డిటెక్టివ్ జాన్. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశారు? గాడ్, లాల్ అక్కడున్నాడా? ఈ ఇల్లు మీ స్థావరం అనుకున్నారా? పెట్టేయండి ఫోన్. మేడం, టక్కున్న లైన్ కట్ అయింది. లాల్ వెంటనే రిసీవర్ పెట్టేసి బయటకు వచ్చాడు. ప్లీజ్ గెట్ అవుట్. లాల్, ఈ పాడుగోల నేను ఇంకా భరించలేను అరిచింది మాధవి మెట్లు దిగుతూ. ఫోన్ చేసింది ఎవరు? మీ పార్ట్నరే. మా పార్ట్నరా? ఏమన్నాడు? త్వరగా రమ్మన్నాడు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ఆల్ రైట్. ఆ ఫోన్ మీద ఏముందో ఇప్పుడైనా చూసారా? అబ్బబ్బబ్బా, ఏముంటుంది? ఎవరన్నారు? మీకేమన్నా పిచ్చెక్కిందా? అవును, ఎక్కింది అన్నాడు లాలు సాలోచనగా. అయితే ఆ గదిలో నాకు ఎంట్రీ ప్రవేశం లేదన్నమాట. లేదుగాక లేదు, 100 సార్లు చెప్పాను. అయితే మొదటిసారే వెళ్ళిపోతాను అన్నాడు లాల్. వెంటనే ఆయన వచ్చాక ఫోన్ చేయమని చెప్తారా? ఓ, చెప్తాను అంది ఆమె మెల్లగా చల్లబడుతూ. ఆమెను ఒకసారి పరీక్షగా చూసి బయటికి నడిచాడు లాల్. రావు కారులో వచ్చి రావు ఇంటివైపు నడిచాడు. రావు ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ముందు తలుపు మూసింది. లాల్ ప్రహరీ గోడ దూకి మొక్కల్ని చాట్ చేసుకుని ఇంటి వెనక్కి వెళ్ళాడు. మేడ మీదకి మెట్లు ఇంట్లోంచే ఉన్నాయి. ఇంటి వెనక పైప్ లైన్ కనిపించింది. వాటిని పట్టుకొని పైకి వెళ్ళాడు. అలికిడి కాకుండా నెమ్మదిగా వెలుతురు వస్తున్న గది దగ్గరికి వెళ్ళాడు. గదిలో ఎవ్వరు లేరు. గ్రామ్ఫోన్లో పాట వినిపిస్తోంది. ఆ గదిలో బెడ్డే కాకుండా ఒక టీపాయ్, కుర్చీ ఉన్నాయి. ఆ టీపాయ్ మీద సిగరెట్ ప్యాకెట్, లైటర్, యాష్ట్రే ఉన్నాయి. అంచున ఒక సిగరెట్ సగం వరకు కాలి ఆరిపోయింది. లోపల చాలా కాల్చిన సిగరెట్లు ఉన్నాయి. టీపాయ్ మీద ఒక విస్కీ గ్లాస్, సోడా సీసా ఉన్నాయి. ఇంతలో మాధవి ప్రవేశించింది ఆ గదిలోకి. ఆమె వస్తూనే వింత భంగిమల్లో వచ్చింది, మ్యూజిక్ అనుగుణంగా శరీరం కదిలిస్తూ. లాల్ ఒక్క క్షణం పక్కకు తొలగి మళ్ళీ చూశాడు. ఇప్పుడు గ్రామ్ఫోన్ హెచ్చు స్థాయిలో వినిపిస్తోంది. ఒక్క గుక్కలో ఖాళీ చేసింది. సిగరెట్ దమ్ము గట్టిగా లాగి యాస్ట్రేలో కుక్కింది. తిరిగి మళ్ళీ నృత్యం ప్రారంభించింది. లాల్ దృష్టి ఆమె మీద నుంచి టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ మీద పడింది. దాన్ని తదేకంగా చూశాడు. ప్రత్యేకంగా ఏం కనిపించకపోవడంతో కొన్ని క్షణాలు ఆమె నృత్యాన్ని చూశాడు. వెనుదిరిగాడు. ఫోన్ చేశాడు. లాల్, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడే రావింటి నుంచి వస్తున్నా. కానీ నువ్వు అక్కడ లేవని చెప్పింది అంటే ఆమె అలాగే చెప్తుంది. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు? రావు గురించి. అతడు ఇక్కడికి కూడా రాలేదు. మాధురి వచ్చింది. ఇప్పుడే ఆమె ప్రోగ్రాం అయిపోయింది. నేను కూడా ఇక్కడ డాన్స్ చూశానులే అంటూ మాధవి గురించి అంతా చెప్పాడు. అరే బ్రదర్, నీకేం తెలుసు? ఆ అదృష్టం నాకు గనక లభిస్తే. మాధురి అసలు ఎక్కడుంది? ప్రస్తుతం గ్రీన్ రూమ్లో. ఏం చేస్తోంది? ఏమో. ఆమెతో ఎవరున్నారు? ఏమో, ఎవరూ లేరు. బ్లాక్మెయిలర్ అసలు ఇక్కడ ప్రత్యక్షం కాలేదు. నేను ఈ రాత్రి ఆమెను కలవాలనుకుంటున్నాను. ఆమెతో మాట్లాడి ఏ విషయమైనా తెలిస్తే వాళ్ళని కనిపెట్టి ఇద్దరిని ట్రాప్ చేయొచ్చు కదా. ఏమంటావు? అసలు నువ్వు ఇక్కడికి వచ్చి వంటగదిలోకి ఎందుకు వెళ్ళావు? నీకు అసలు ఇప్పుడే కావాల్సి వచ్చిందా తిండి? ఇక్కడే తినాలా నువ్వు? వాళ్ళు వచ్చాక ఆమె చేత తిట్లు, దెబ్బలు తింటావా? వద్దు. ఇంతకీ రావు సంగతి ఏంటి? ఆ రావు నేరుగా బ్లాక్మెయిలర్ దగ్గరికి వెళ్ళాడని నా అనుమానం. ఫోన్ మీద నాకేదో క్లూ దొరికింది. దాంతో బ్లాక్మెయిలర్ ఎవరో కూడా తెలిసిపోయి ఉండొచ్చు. అది మనకు తెలియనివ్వకుండా వెళ్ళిపోయాడు. అయితే మర్డర్ అవకాశం ఉంది లాల్. నివారించే మార్గం ఆలోచించాలి. ఆ క్లూ ఏంటో తెలిసే చావడం లేదు. కొన్ని క్లూసు ఎదురొచ్చి పలకరిస్తాయి, కొన్ని ఇలా ఉంటాయి. లాల్, మాధవి అబద్ధం చెప్తోంది. ఎక్స్టెన్షన్లు ఆమె తప్ప ఎవరు వినలేదు. కానీ ఏదో మోటివ్తో ఆ విషయం దాస్తోంది. ఫోన్ మీద రావు చూసింది ఏమిటో ఆమెకు తెలిసే ఉండొచ్చు, లేదా ఉండకపోవచ్చు. రావు దాన్ని తొలగిస్తే? అయితే ఆమె ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె
మద్యం ముట్టుకోదనేమో రావన్నాడు. కానీ ఆమె సిగరెట్ తాగుతోంది, మందు కూడా తాగుతోంది. ఆమె ప్రవర్తనను అనుమానించాలా? భర్త ఆమెతో ఎక్కడికి వెళ్ళుంటాడో, ఎప్పుడొస్తాడో చెప్పకుండా వెళ్ళిపోతే ఆమె ఏ ధైర్యంతో తాగుతూ ఆడుతూ ఎంజాయ్ చేస్తోందో. హఠాత్తుగా తను వచ్చేస్తే అంత త్వరగా రాడని ఆమెకు తెలుసా? ఎలా తెలుసు? అయితే ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలిసే ఉండాలి కదా. జాన్, నువ్వు ఎక్కువ మాట్లాడేస్తున్నావు. అక్కడెవరు లేరా? లేరు. ఓకే, నేను మాధురిని కనిపెడతాను. నువ్వు రావు, ఇంటి దగ్గరే ఉండు. అతడు వచ్చే వరకు. మళ్ళీ మనం కలుసుకునేది ఇంట్లోనే. అదిగో ఆమె వస్తోంది. వెంట ఎవరో ఉన్నాడు. ఎవరు? ఎలా ఉన్నాడు? సింధీలాగా ఉన్నాడు. బాంబే డైయింగ్ మోడల్ లాగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. బయటేమో టాక్సీ ఎక్కుతున్నారు. డోర్ గ్లాస్లోంచి కనిపిస్తోంది. ఆల్ రైట్ లాల్, నేను ఇక వెళ్ళాలి. గుడ్ నైట్. గుడ్ నైట్ జాన్. సమయం 12 కావస్తోంది. లాల్ తిరిగి కారెక్కి రావు ఇంటికి పోనిచ్చాడు. ఈసారి ఇంటి వెనక వీధిలోకి డ్రైవ్ చేసి ఆలోచిస్తున్నాడు. కారు సరిగ్గా రావి ఇంటి వెనక ప్రాంతం చేరుకుంది. ఆ రోడ్డు మీద అతడికి మరక కనిపించింది. అది పేడ మరక. దాని మీద టైర్ గుర్తులున్నాయి. అది ఇంకా పచ్చిగా ఉంది. 4 అడుగుల దూరంలో అవి అదృశ్యమయ్యాయి. తలెత్తి ఇరువైపులా చూశాడు. ఎవ్వరు లేరు. రావు పెరటి తలుపు దగ్గర ఆగి నెట్టి చూశాడు. తెరుచుకోలేదు. ఆలోచించి అక్కడి నుంచి గబగబా కదిలి వెళ్ళిపోయాడు. వేగంగా ఇంటి ముందు వీధిలోకి వచ్చి గేట్ దగ్గర ఆగాడు. లైట్లు వెలగడం లేదు. లోపల కారు కనిపిస్తోంది. సందేహించకుండా వెంటనే గోడ దూకి దాన్ని చేరుకున్నాడు. టార్చ్ లైట్ వేసి టైర్లు పరిశీలించాడు. ముందు వైపు ఎడమ టైర్కి పేడుంది. బానెట్ని ముట్టుకున్నాడు. కొంచెం వేడిగా ఉంది. డోర్ తెరిచి లోపలికి చూశాడు. యాక్సిలేటర్, బ్రేకు, పెడల్స్ పరిశీలించాడు. వాటి మీద, ఫుట్ బోర్డు మీద తడిసిన మట్టి కనిపించింది. దాన్ని కర్చీఫ్తో ఎత్తి చూశాడు. ఇంకేమీ అతడి దృష్టిని ఆకర్షించలేదు. డోర్ మూసి ఇంటి వెనక్కి నడిచాడు. బావి దగ్గర నేల మెత్తగా తగిలింది. టార్చ్ వేసి చూశాడు. అక్కడ 2 అడుగుల జాడలున్నాయి. వేగంగా పెరటి తలుపును తెరుచుకొని చూశాడు. గడప మీద మట్టి అంటుకొని ఉంది. దాన్ని కర్చీఫ్లో ఉన్న మట్టితో సరిపోల్చుకున్నాడు. వెనక్కి తిరిగి వరండా తలుపులు నెట్టి చూశాడు. లోపల గడియ వేసుంది. అక్కడి నుంచి ఎడమ దిక్కు పరిగెత్తి పైపు పట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళాడు. 2 నిమిషాల్లో బెడ్రూమ్ లోపలికి. లోపల మసగ్గా లైట్ వెలుగుతోంది. గది ఇందాకటిలాగా శుభ్రంగానే ఉంది. బెడ్ మీద మాధవి కిటికీ వైపు నిద్రపోతోంది. ఆమె పక్కన రావు అటు తిరిగి పడుకున్నాడు. లాల్ వాళ్ళిద్దరిని కాసేపు తదేకంగా చూసి అక్కడి నుంచి కదిలాడు. ఇంటికి చేరుకున్నాడు. అక్కడ జాన్ కనిపించాడు. వచ్చేసావా? నువ్వు కూడా వచ్చేసావేంటి అన్నాడు. నా డ్యూటీ అయిపోయింది. ఏం తెలుసుకున్నావు? అసలు మనం మాధురి గురించి అపోహపడ్డాం. ఈ వ్యవహారంలో అసలు ఆమెకేం సంబంధం లేదు. పూర్తిగా నిర్దోషి. ఆమె ఆ సింధీతో పాటు అతడింటికి వెళ్ళింది. వాడు చాలా డబ్బున్నవాడు. పెద్ద బంగ్లాల్లో ఉంటున్నాడు బేగంపేటలో. అంత డబ్బు బ్లాక్మెయిల్ ద్వారా గడించి ఉండొచ్చు కదా. వెల్, అతడు బ్లాక్మెయిలర్ లాగా కనిపించలేదు. బిజినెస్ మైండ్ ఫెలో. అలాగే మాధురి కూడా ప్రొఫెషనల్ మైండెడ్. పక్కదారులేం తెలియవు. వాళ్లతో నేను ఇంట్లోకి అనుసరించాను. వాళ్ళు మాటలకి మన అనుమానాలకి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్య వ్యామోహం తప్ప మరే సంబంధం లేదు. అక్కడి నుంచి నేను వచ్చేసాను. తర్వాత మాధురి ఇంటికి వెళ్ళాను. ఎవ్వరు లేరు. ఆమె బ్లాక్మెయిలర్ అనేందుకు లేదా బ్లాక్మెయిల్తో సంబంధం ఉండేందుకు ఆధారాలు కూడా నాకేం దొరకలేదు. కాబట్టి ఇంకా ఆమెను అనుమానించడం అనవసరం. ఇప్పుడు ఒకటే మార్గం. ఈ బ్లాక్మెయిలర్ ఎవరో తెలియాలంటే మనం రావును అనుసరించాలి. అతడు ఫోన్ మీద ఏం చూశాడో తెలుసుకుంటే బ్లాక్మెయిలర్ దొరికిపోతాడు. నువ్వేం తెలుసుకున్నావు? చాలా తెలుసుకున్నాను. కానీ ఫ్రెష్ న్యూస్ ఏమిటి అంటే రావు తిరిగి వచ్చాడు. అతని రాక చాలా మిస్టీరియస్గా ఉంది. కారు ఇంటి వెనక వీధిలో ఆపి ముందుకు నడిచొచ్చి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో అతడేదో చేయాల్సింది చేసి లేదా చూడాల్సింది చూసి పెరటి తలుపు ద్వారా
కారు చేరుకుని ఇంట్లోకి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. ఏమిటి గొడవ? ఏమిటి అతని ఉద్దేశం? ఎలిబి కావచ్చు. బ్లాక్ మెయిలర్ని ఎదుర్కోవడంలో ఏదైనా అనర్థం జరిగిందేమో. ఆ బ్లాక్ మెయిలర్ బ్రూట్ అసలు ఎవరు? రావు ఎందుకలా ప్రవర్తించాడు? మనల్ని నిర్లక్ష్యం చేసి జాన్ ఉలిక్కిపడి నెమ్మదిగా అన్నాడు. లాల్, నాకో సందేహం, చెప్పు. ఒకవేళ ఇంటి వెనక కారులో కాచుకున్నాడేమో? దేనికి? ఏదైనా అనుమానంతో భార్యను అనుమానిస్తున్నాడేమో. ఆమె క్యారెక్టర్ నువ్వు చూసావు కదా. రావు ఫోన్ మీద ఏమీ లేకుండానే బుకాయించి ఉండాలి. అదేంటో బ్లాక్మెయిలర్ని వెలికి లాగే ఆధారం అని అనుకుని రావు అక్కడికి వెళ్ళాడని మనం అనుకుంటాం. కానీ అతడు అలా తప్పుదోవ పట్టించి ఇంటి వెనక భార్య మీద నిఘా వేశాడని ఎందుకు అనుకోకూడదు? ఇది చాలా పెద్ద కదండి. అందుకని 2 భాగాలుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పార్ట్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. దయచేసి మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.